అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ పరదా. ఆమెతో పాటు సంగీత, దర్శన, రాజేంద్రన్, రాగ్, మయూర్ కీలక పాత్రలు పోషించారు. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆనంద మీడియా బ్యానర్పై శ్రీనివాసులు, పివి శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ్ నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖలో వినూత్న తరహాలో పరదాలతో ప్రమోషన్ చేపట్టారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గ్రీన్ పార్క్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పరదా కథ సుబ్బు చుట్టూ తిరుగుతుందని, తన ఊరిలోని కఠినమైన మగవారికి మాత్రమే మద్దతిచ్చే సంప్రదాయాల వల్ల విసిగిపోయిన సుబ్బు ఓ ధైర్యమైన నిర్ణయం తీసుకుంటుంది. ఇద్దరు అపరిచితులతో కలిసి ఓ ఎనర్జీతో నిన్న రోడ్ ట్రిప్కి వెళుతుంది. కానీ కథ ఒక్కసారిగా సీరియస్ మలుపు తిరుగుతుందని తెలిపారు. కదండి, ఇది ప్రాపర్ ఒక ఫిక్షనల్ వరల్డ్. ఎవరికి వి ఆర్ నాట్ లైక్ ఇంటెండింగ్ థ్రెడ్ ఉంది. ఆ థ్రెడ్ ఏంటో నేను ఇప్పుడు చెప్పలేను, అది మీరు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఆగస్ట్ 22 రిలీజ్ అవబోతుంది పరదా. చాలా 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 మంచి కంటెంట్ చేసామండి మేము. ప్లీజ్ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. నేను ఆనంద మీడియా అనే ఒక బ్యానర్ పెట్టి నేను, విజయ్ గారు, శ్రీనివాస్ గారిని ఇంకొక ఆయన ముగ్గురిని కలిపి మొట్టమొదటి ప్రయత్నంగా ఈ పరదా సినిమా చేశాం. ఈయనది ఎలా వైజాగ్, నాది పక్కన ఉన్న విజయనగరమే, మా అందరికీ సుపరిచితమైన ప్రాంతం. ముఖ్యంగా మన దర్శకులది కూడా ఇక్కడ విశాఖపట్నమే, నేటివ్ ప్రవీణ్ గారిని కూడాను. సో ఇకంతా మన ఉత్తరాంధ్ర టీంతో చేస్తున్న ఒక మంచి ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ఈ పరదా అనే సినిమాని మేమందరం కూడా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని దానికి అనుపమ పరమేశ్వరన్ గారు, దర్శన రాజేంద్రన్ గారు, సంగీత గారు మంచి ఆర్టిస్టులు పెట్టుకొని, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ కలిపి చాలా ఇష్టంగా కష్టపడి చాలా చక్కగా తీసేది సినిమాని. మంచి అవుట్పుట్ వచ్చింది. ఇప్పటికే 3 పాటలు విడుదల చేశాము, టీజర్ రిలీజ్ చేశాము, ట్రైలర్ రిలీజ్ చేశాము. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. మంచి జనాదరణ పొందుతూ ఉన్నాయి. రేపు 22వ తారీఖున మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు సినిమా కూడా రిలీజ్ కాబోతా ఉంది. దయచేసి మీరందరూ కూడా ఇటువంటి ఈ కొత్త ప్రయత్నాలకి. నేను ప్రవీణ్ కాండ్రేగుల. సో వైజాగ్ నాది కూడా. అందరూ ట్రైలర్ చూసారా అందరూ ట్రైలర్? సో ఎలా అనిపించింది? నచ్చిందా మీ అందరికీ? యా. సో సో ఒక మంచి కంటెంట్ తీసాము. సో జనరల్లీ ఒకటి మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కంటెంట్ని ఆదరిస్తారు. మనం లాస్ట్